నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ హెడ్ క్వార్టర్స్. నేను మీ వరుణ్. సో నిత్యం మనం రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో ఇలాంటి పొలిటికల్ హాట్ టాపిక్స్ జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. సో నిన్న కూడా చెప్పుకున్నాం మనం, రానున్న 5 నెలల గత 3-4 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ తొందరగా వస్తే మాత్రం ముందస్తు ఎన్నికలు జరగవచ్చు. ఈ నేపథ్యంలోనే అటు ఎన్డీఏ కానీ ఇటు మిత్రపక్ష విపక్షాలు కూడా పార్టీలన్నీ కూడా ఏకంగా కూడి జన సమీకరణ, అదేవిధంగా ఎలాంటి ప్లాన్స్, ఎవరు ఓడగొట్టాలి అనే విధంగా ప్లాన్స్ అయితే రచిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే బెంగళూరులో విపక్ష నేతల సమావేశం అయితే ఏర్పాటు చేస్తున్నారు. బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలపై నేతలు అయితే చర్చిస్తూ ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్కి అయితే హ్యాండ్ ఇచ్చిందంటే చెప్పవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను ఉద్దేశించి అంటే బీజేపీకి ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారు, బీజేపీతో ఎక్కువగా ఉంటున్నారు అన్న నేపథ్యంలోనే అనుమానంతోనే అయితే కేసీఆర్ పార్టీకి అయితే ఆహ్వానం దక్కలేదు, కేసీఆర్ కూడా ఆహ్వానం దక్కలేదు. కేసీఆర్ని అయితే కేజ్రీవాల్ కానీ, అటు స్టాలిన్ కానీ, నితీష్ కానీ, అఖిలేష్ కానీ వీరందరూ దూరం పెట్టారు. అసలు ఎందుకు దూరం పెట్టారు? నిజంగా కేసీఆర్ బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నారా? బీజేపీతో ఉండటానికి గల కారణాలు ఏంటి? బయటేమో తిట్టుకుంటున్నారు, లోపల ఇద్దరు ఏకపక్షంగా ఉన్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? అసలు ఎందుకు కేసీఆర్ని దూరం పెట్టాల్సిన పరిస్థితి ఎదుర్కొంది? అంటే ప్రముఖంగా జాతీయ పార్టీని స్థాపించారు బీఆర్ఎస్ పార్టీ అని, అంత పెద్ద పార్టీని స్థాపించిన వ్యక్తిని కూడా ఇక్కడ దూరం పెట్టాల్సిన అవసరం ఏముంది? రైట్ వరుణ్, ఏదైతే బెంగళూరు వేదికగా కొద్దిసేపట్లో మనకి విపక్షాల మీటింగ్ జరగబోతుంది. విపక్షాల మీటింగ్ చాలా కీలకమైందని చెప్పొచ్చు. ఎందుకంటే రాజకీయ ఎజెండా అని, రాబోయే ఎన్నికల ఎజెండాగానే ఈ సమావేశాలు జరగబోతున్నాయి. మనం గత మొదటి సమావేశం చూసుకుంటే కనుక అప్పుడు కేవలం 15 పార్టీలు మాత్రమే ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. మరి 24 నుంచి 26 పార్టీలు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పంపించిన ఆ లిస్టు చూస్తే మాత్రం మనకి స్పష్టమవుతుంది. మొత్తానికి ఎన్డీఏ ప్రభుత్వాన్ని నెక్స్ట్ ఎన్నికల్లో రాకుండా అడ్డుకునేందుకు విపక్షాలన్నీ కూడా ఏకమవుతున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాజకీయ ఎజెండానే ఇక్కడ ఉండబోతుంది. అయితే లాస్ట్ మూమెంట్ లో ఆప్ పార్టీ కూడా వచ్చి చేరింది. ఏదైతే ఢిల్లీ ఆర్డినెన్స్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ తన వైఖరి స్పష్టం చేయడంతో ఈ సమావేశానికి ఆప్ పార్టీ కూడా హాజరు కావాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఇక మిగతా పక్షాలన్నీ కూడా వస్తున్నాయి, కానీ మనకు బీఆర్ఎస్ పార్టీకి ఆహ్వానం అందలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఏదైతే అవలంబిస్తున్న వైఖరి అవుతుందో ఆ వైఖరిపై ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిత్రపక్షాలు ఆ పార్టీలకు అన్నిటి కూడా ఇంకా అనుమానాలు తలెత్తుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బి పార్టీగా ఉండబోతుంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుందన్న ఒక అనుమానాల నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీని ఈ సమావేశం నుంచి దూరంగా పెట్టడం జరిగింది. ఇక మొత్తానికి చూసుకుంటే కనుక బెంగళూరు వేదికగా జరగబోయే ఈ సమావేశంలో ప్రధానంగా మనకి నితీష్ కుమార్ కావచ్చు, మమతా బెనర్జీకి సంబంధించిన పార్టీలు కావచ్చు, అదేవిధంగా మనకి ఎస్పీకి సంబంధించిన అఖిలేష్ యాదవ్ కావచ్చు, అదేవిధంగా మనకి తమిళనాడు స్టాలిన్ కావచ్చు, అదేవిధంగా చాలా పార్టీల నేతలు ఇక్కడ హాజరు కాబోతున్నారు. వాళ్ళంతా కూడా సింగిల్ ఎజెండాతోనే ఏదైతే రాష్ట్రాలకున్న పవర్స్ ఏవైతున్నాయో, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఏవైతున్నాయో ఆ ప్రాంతీయ పార్టీని ఎదగనిద్దాం. అదేవిధంగా బీజేపీ ఏదైతే బీజేపీయేతర రాష్ట్రాల మీద అవలంబిస్తున్న వైఖరిని కూడా ఈ సమావేశంలో ఎండగట్టబోతున్నారు. ఇక రానున్న ఎలక్షన్ సీజన్ అంటే 3 నెలలు 4 నెలల లోపల 5 రాష్ట్రాల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఏ విధమైన వైఖరి అవలంబించాలి, ముఖ్యంగా బీజేపీని అడ్డుకునేందుకు ఏ వ్యూహ రచన చేయాలి అన్న దాని మీద కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇంకా నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి 2024. సో ఈ 2024 ఎన్నికల వరకు మొత్తం కూడా యూపీఏ పక్షాలన్నీ కూడా ఏకమవ్వాలి, ఎన్డీఏని నిరోధించగలగాలన్న సింగిల్ ఎజెండాతోనే ఈ సమావేశం జరగబోతుందని చెప్పొచ్చు వరుణ్. రైట్. అయితే శ్రీనివాస్, చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అంటే ఇప్పుడు అన్నీ కూడా కలిసిపోయి ఇప్పుడు బెంగళూరులో మీటింగ్ జరగబోతుంది. ఈ మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన గర్వాపసి లేదా రాహుల్ గాంధీకి వేసిన అనర్హత వేటు, ఈ రెండింటి పర్సనల్. సో ఈ రెండింటి మీద ఏమన్నా విపక్షాలతో మాట్లాడి అంటే కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు సపోర్ట్ గా తీసుకునే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? ఒకటి, ఇది మొత్తం కూడా విపక్షాల సమావేశం కాబట్టి మొత్తం పార్టీలకు సంబంధించి బీజేపీని ఎండగట్టే, బీజేపీని నివారించాలి వచ్చే ఎన్నికల్లో అనే సింగిల్ ఎజెండాతోనే పోతున్నారు. అయితే అందులో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఏదైతే రాహుల్ గాంధీ మీద అనర్హత వేటు అనే అంశం చూసుకుంటే కనుక అంటే ఒక్క రాహుల్ గాంధీ విషయాన్ని మనము లైట్ గా తీసుకునగా రేపొద్దున ఇతర పక్షాల వైపు కూడా ఈ తరహా చర్యలు ఉండవు అనే ఒక సంకేతాలు కూడా ఈ మీటింగ్ లో ఇచ్చే అవకాశాలు అయితే లేకపోలేదు. ఎందుకంటే మనం బీజేపీ ఇతర పార్టీ పక్షాలు
ఏవైతే ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయో అక్కడ అవలంబిస్తున్న ముఖ్యంగా గవర్నర్ల ద్వారా అక్కడ అనిశ్చిత పరిస్థితి నెలనేలాగా బీజేపీ ప్రభుత్వం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి కూడా యూపీఏ విపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి తెలిసింది. సో ఒకవేళ మనం ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవాలనుకుంటే ఇప్పుడు రాహుల్ గాంధీ కట్టిన అదే నెక్స్ట్ మరొకరికి కూడా వచ్చే అవకాశం లేదు. అదేవిధంగా ఏదైతే బీజేపీ ఇతర పక్షాలు పార్టీల ప్రభుత్వాలు ఏవైతే అక్కడ అవలంబిస్తున్న వైఖరి అన్నిటి కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఎందుకంటే ఏదైతే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకి అక్కడ స్పష్టంగా బలం ఉన్నప్పుడు వారికి అవకాశం పాలించే అవకాశం ఇవ్వాలి. గవర్నర్ల ద్వారా ఇలా వారిని అనిశ్చిత పరిస్థితికి తీసుకెళ్లడం కరెక్ట్ కాదు అన్న అంశాలన్నిటి కూడా ప్రస్తావించబోతున్నారు. ఎందుకంటే మనం స్టాలిన్ విషయం చూసాం, స్టాలిన్ బహిరంగంగానే గవర్నర్ వైఖరిని ఎండగడుతున్నారు. అదేవిధంగా తెలంగాణ విషయంలో చూసుకుంటే కనుక ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇక్కడ ఏ విధంగా పంపిస్తున్నారు, అదేవిధంగా కేరళలో ఏ విధంగా జరుగుతుంది, ఇక మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ఏ విధంగా జరుగుతుంది మనం చూస్తున్నాం. సో ఈ అంశాలన్నీ కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. అదేవిధంగా రాబోన్న 5 రాష్ట్రాల ఎన్నికలు ఏవవుతున్నాయో ఆ ఎన్నికలు ప్రధాన ఎజెండా కాబోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో గనక ఏదైతే యూపీఏ మిత్రపక్షాలు బలం పుంజుకునే ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలకు ఇది విజయానికి తొలిమెట్టు అవుతుంది అని చెప్పేసి కూడా యూపీఏ మిత్రపక్షాలు భావిస్తున్నాయి. అందుకోసమే 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా యూపీఏ మిత్రపక్షాలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ప్రతి చోట కూడా ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కర్ణాటక తరహా వ్యూహాన్ని ఇక్కడ రచించబోతున్నారు. అందుకోసమే ఈసారి వేదిక కూడా బెంగళూరు ఎంచుకోవడానికి కారణం కూడా అదే. కర్ణాటకలో ఏ తరహా అయితే వ్యూహ రచన చేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురాగలిగామో అట్లే మిగతా రాష్ట్రాల్లో కూడా 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేయడమా లేకుంటే అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలకు సపోర్ట్ చేసి గద్దెనెక్కించి తద్వారా వారి నుంచి కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకునే కేంద్రంలో అధికారంలోకి రావడమా, ఇవన్నీ అంశాలు కూడా ఈ యూపీఏ మిత్రపక్షాల భేటీలో ఉండబోతున్నాయి. వరుణ్, అయితే చూసుకున్నట్లయితే శ్రీనివాస్, లోకల్ ఐడెంటిటీ అని గొప్పలు చెప్పుకునే కేటీఆర్ పార్టీ కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎవరికెవరు బి టీము, బీజేపీకి బీఆర్ఎస్ బి టీం అని అయితే వాదనలు గట్టిగా కాంగ్రెస్ పార్టీ వినిపించింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ అదేవిధంగా వాళ్ళ సభ్యులు కానీ ఎవరైతే అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుందా ఉంది. ఎందుకంటే వివరణ ఇచ్చారు వాళ్ళు. ఇంత వివరణ ఇచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళని తోసిపుచ్చుతుంది, వీళ్ళని కలుపుకోవట్లేదు, విపక్ష నేతల భేటీకి సమావేశాన్ని కలుపుకోవట్లేదు అంటే కక్షపూరితం అనుకోవచ్చా? కాదు, ఎందుకంటే రాజకీయ పార్టీలకు వివిధ కారణాలు ఉంటాయి. ఏ కారణాలు వాళ్ళకున్న వ్యూహ రచన కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టింది. ముందు నుంచి బీఆర్ఎస్ చెప్తున్న ఒకటే, కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు మేము సమాన దూరంలో ఉంటాము, బీజేపీ ఇతర కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాన్ని మేము కేంద్రంలో తీసుకొస్తాము, ఆ పక్షాలన్నింటినీ ఏకం చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా కాంగ్రెస్ ను దూరం పెడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే మనం చూసుకుంటే గనక ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ రాష్ట్రాల సీఎంలను కలవడం జరిగింది, స్టాలిన్ కలవడం జరిగింది, మమతా బెనర్జీని కలవడం జరిగింది, అటు కేరళ వెళ్ళడం జరిగింది, ఇక్కడ మహారాష్ట్రలో వీళ్ళని కలవడం జరిగింది, అటు అఖిలేష్ యాదవ్ కలవడం జరిగింది. అంటే కాంగ్రెస్ ఏతర పక్షాన్ని ఏర్పాటు చేసే క్రమంలో బీఆర్ఎస్ ఏదైతే అవలంబించిన వైఖరి అయితే కాంగ్రెస్ కు నచ్చడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఏతర పక్షాలు కావాలనుకుంటున్నాడు, బీజేపీ ఏతర పక్షాలను ఏకం చేయాలనుకుంటున్నాడు. సో ఇలాంటి పరిస్థితిని కాంగ్రెస్ ఎప్పుడు కూడా జీర్ణించుకోలేదు. అందుకోసమే బీఆర్ఎస్ పార్టీని దూరం పెట్టడం జరిగింది. ఇక మరో అంశం కూడా ఉంది. ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే కనుక తెలంగాణలో కూడా ఈ రాబోయే రోజుల్లో ఎన్నికలు ఉండబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు పోటీ ఇచ్చే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. సో ఇలాంటి పరిస్థితుల్లో యూపీఏ పెట్టే సమావేశాలకి బీఆర్ఎస్ ని ఆహ్వానిస్తే గనక సంకేతాలు మరోలాగా వెళ్తాయి. తద్వారా కాంగ్రెస్ పార్టీకి చెడు కలుగుతుంది. వచ్చే ఎన్నికల్లో ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీలో ఉండవచ్చు. అందుకోసమే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ ను బెంగళూరు సమావేశాలకు దూరంగా ఉంచింది, ఆహ్వానం కూడా పంపలేదు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ ను గట్టిగా ఎదుర్కోవాలనుకుంటే గనక ఇక్కడ కాంగ్రెస్ మీటింగ్ కి బీఆర్ఎస్ ను ఆహ్వానించకపోవడమే కరెక్ట్ అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు భావించారు. అందుకోసమే బీఆర్ఎస్ ను ఇక్కడ నుంచి ఈ సమావేశం నుంచి దూరం పెట్టడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ను అదేవిధంగా బీజేపీని వెనక్కి నెట్టే క్రమంలో ఏ వ్యూహాలు చేయాలన్న ఆ విషయాలు కూడా ఇక్కడ సమావేశంలో చర్చించబోతున్నట్లు తెలుస్తుంది. రైట్. అయితే శ్రీనివాస్, మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కాంగ్రెస్ విపక్ష నేతల భేటీలో 2 అంశాలంటే, ఒకటి బీఆర్ఎస్, 2 బీజేపీ, ఈ రెండే టార్గెట్ గా కనిపిస్తుంది. నిజమేనా? అనుకోవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాలు వేరు, మనకి కేంద్ర రాజకీయాలు వేరు.
కేంద్ర రాజకీయాలకు వచ్చేటప్పటికి మనం బీజేపీని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిలువరించాలి. ఆ దిశగానే ముందు నుంచి కూడా ఆ పార్టీ ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో అప్పటి నుంచి కూడా అదే ప్రయత్నం కొనసాగిస్తూ వస్తుంది. కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయం అంటే కాంగ్రెస్ పార్టీనే అనేది మాత్రం ఇక్కడ స్పష్టం చేయదలుచుకుంది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ లేకపోతే మరో పార్టీ అంటే మరో మిత్రపక్షము వచ్చే అవకాశం లేదు. ఐదర్ బీజేపీ ఎన్డీఏ పక్షము లేదా యూపీఏ పక్షాలు, ఈ రెండు పక్షాలే దేశంలో ప్రస్తుతం ఉన్నాయి. థర్డ్ పక్షం కోసం బీఆర్ఎస్ ప్రయత్నించినా అది మూడో పక్షం వస్తుందా లేదనేది ఇప్పటికీ ప్రశ్నార్థకం. ఎందుకంటే ప్రతిసారి కూడా థర్డ్ ఫ్రంట్ అనేది ఎప్పుడు కూడా వైఫల్యం చెందుతూ వచ్చింది. ఇక రాష్ట్రానికి విషయానికి వస్తే కనుక బీఆర్ఎస్ ని ఖచ్చితంగా ఇక కాంగ్రెస్ ఎదుర్కోవాలి. ఎందుకంటే ఇప్పుడు బలమైన పార్టీగా కాంగ్రెస్ ఉంది. రెండో స్థానంలో ముందు నుంచి కూడా చూసుకుంటే కనుక బీజేపీ ఏదైతే ఇటీవల కాలంలో జరిగిన ఒడిదుడుకులు కావచ్చు, అధ్యక్షుల మార్పులు కావచ్చు, బీజేపీ తన స్థానాన్ని కిందకి నెట్టేసుకునే పరిస్థితి, అంటే థర్డ్ ప్లేస్ కు ఫోర్త్ ప్లేస్ కు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ పరిస్థితి అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు పుంజుకుంటున్న పరిస్థితి. అదే విధంగా మనకి కర్ణాటక ఎన్నికల తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీ తన గ్రాఫ్ ను పూర్తిగా క్రమంగా పెంచుకుంటూ వస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కావచ్చు, ఇటీవల ఏదైతే మనకి పాదయాత్రలు కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు, విమర్శలు కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని కొద్దో గొప్ప దాని గ్రాఫ్ పెంచుకునే క్రమం అయితే కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ బీఆర్ఎస్ ను ఖచ్చితంగా ఓడగొట్టి తీరాలి. రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక ఛాలెంజ్ గా తీసుకుంది. ఇది చావో రేవో తేల్చుకోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో బీఆర్ఎస్ ని కాంగ్రెస్ పార్టీ దూరం పెడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అది మనం చూసుకున్నట్లయితే బెంగళూరు విపక్ష నేతల సమావేశం కొద్దిసేపట్లో జరగబోతుంది. తదుపరి కార్యాచరణ అయితే వాళ్ళ వ్యూహాలను అయితే తదుపరి మీడియాకు ప్రకటించుతున్నట్లయితే సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నిన్న మొన్న కూడా మనం చెప్పుకున్నాము, ఎక్కువ కూడా ప్రతిపక్ష పార్టీ నేతలు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ, ప్రతిపక్ష ప్రజలు కానీ చేస్తే ఒక ధర్నాకు కొంత అర్థం ఉంటుంది. సో వింతగా విచిత్రంగా ఏంటంటే ఇప్పుడు తెలంగాణ పార్టీలో కాంగ్రెస్ లక్ష్యంగా బీఆర్ఎస్ అయితే నిరసనలు చేస్తూ ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకు అనేది మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తూ ఉన్నాము. రేవంత్ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ గురించి అయితే నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. దాదాపు నిన్నగాక మొన్నే మనం దశాబ్ది వేడుకలు చేసుకున్నాము. ఇటు చూస్తే ఈరోజు 10 రోజుల నిరసన కార్యక్రమాలు అయితే కేటీఆర్ అయితే పిలుపునిచ్చారు. సో చూసుకున్నట్లయితే పార్టీలో ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి. ఆత్మీయ సమ్మేళనాలు జరిగినాయి, దశాబ్ది వేడుకలు జరిగినాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితేనేమో 10 రోజుల కార్యాచరణతో అయితే రైతులను కడుపుకొని, రైతులు వేదికగా చేసుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద అయితే ధర్నాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా రాజు ప్రతినిధి అందిస్తాడు. రాజు, చెప్పండి, ఎందుకు 10 రోజుల పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది, అది దట్టు అధికార పార్టీ? వరుణ్, గత కొన్ని రోజులుగా చూస్తున్నట్టయితే రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయని చెప్పవచ్చు. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారిపోయాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో విజయం సాధించిందో దాని యొక్క ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై తీవ్రంగా పడిందని మనం చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరగడం ప్రారంభించింది. అదేవిధంగా బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా తగ్గిపోయిన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా ఏదైతే రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 2 టర్ములు కూడా అధికారంలోకి రావడం జరిగింది, 2014లో, 2018లో. సో తెలంగాణ ఉద్యమంలో పోరాడని చెప్పేసి ప్రజలు కూడా 2 సార్లు మాకు అధికారం కట్టబెట్టారని చెప్పి పలుమార్లు సీఎం కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రజలకు కూడా 2018 మేనిఫెస్టోలో కానివ్వండి, 2014లో కానీ కొన్ని హామీలు అయితే బీఆర్ఎస్ పార్టీ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా రైతులకు రుణమాఫీ, ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టింది. అదేవిధంగా ఉద్యోగ కల్పన, అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇంటికో ఉద్యోగం అని చెప్పి కూడా బయట ప్రకటించిన సందర్భం చూసాము. అలాగే టీఎస్పీఎస్సీలో కూడా భారీగా ఉద్యోగాలు కానీ, డిఎస్సి వేసి ఉద్యోగాలు నియామకాలు చేపడతామని చెప్పి ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు అయితే ఇప్పటి వరకు నెరవేరలేదు. రైతుల్లో గానీ, ముఖ్యంగా యువతలో గానీ తీవ్రంగా పార్టీపై వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికాలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో అందులో కొంత భాగాన్ని బీఆర్ఎస్ పార్టీ తీసుకుని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పుడు ప్రజల్లో గానీ, యువతలో గానీ, రైతుల్లో గానీ వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను అధిగమించేందుకు బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక అంది వచ్చిన అంశంగా కూడా చాలా మంది భావిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మంత్రులు కానివచ్చు, రాష్ట్రంలో బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు దీనిపై ఇదివరకే ధర్నాలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఆ ధర్నాలకు పోటీగా కాంగ్రెస్ పార్టీ కూడా సబ్ స్టేషన్ల వద్ద కూడా ధర్నాలు నిర్వహించడం జరిగింది. సబ్ స్టేషన్ల వద్ద ఉన్న లాగ్ బుక్స్ ను కూడా తీసుకొని 24 గంటల కరెంట్ ఎక్కడ వస్తుందో చెప్పండి అని చెప్పి కూడా వాళ్ళు చూసాం మనం. ఈ నేపథ్యంలోనే లాగ్ బుక్స్ ను కూడా స్వాధీనం చేసుకుంది. ఎక్కడ కూడా లాగ్ బుక్స్ ప్రస్తుతం లేతా ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ అయితే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కామెంట్స్ ను బీఆర్ఎస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి సిద్ధమైంది. రైతు వేదికలు అంటే దాదాపు 2600 రైతు వేదికలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఈ రైతు వేదికలు అన్ని కూడా ప్రభుత్వ సొమ్ముతో నిర్మించినవి. ఈ ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో దానిలో నుంచి అదే విధంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ నుంచి సంయుక్తంగా కలిపి నిధులతో నిర్మించిన రైతు వేదికల దగ్గర బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు నుంచి 10 రోజుల పాటు ధర్నాలు చేయాలని నిర్ణయించింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వస్తే 3 గంటల కరెంట్ వస్తుంది, అదే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే 3 పంటలు సమృద్ధిగా పండించుకోవచ్చు అని చెప్పి నినాదం తీసుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఏదైతే ఆదేశాలు ఇవ్వడం జరిగిందో పార్టీ శ్రేణులందరూ కూడా ఈ రోజు ఉదయం నుంచే కూడా రైతు వేదికల దగ్గర ధర్నాలకు కూర్చున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అయితే ఇప్పటికీ ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తా ఉన్నాయి, అధికార పార్టీ అయ్యింది ధర్నాలు చేయడం ఏమిటి, ముఖ్యంగా 24 గంటల కరెంట్ ఇవ్వకపోగా ప్రతిపక్షాలు అయితే ఆరోపించాయో దానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఎక్కడ మాట్లాడనివ్వకుండా ఒక బుల్డోజ్ చేస్తున్నారనే విమర్శలు కూడా ఒకవైపు వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో మరో వర్గం ఏం చెప్తున్నటువంటి ఇప్పటి వరకే ప్రజల్లో అయితే కొంచెం వ్యతిరేకత ఉంది బీఆర్ఎస్ పార్టీ పైన, ముఖ్యంగా రైతుల్లో, విద్యార్థుల్లో, యువతలో. ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి, దాన్ని మరపించడానికే ఇలాంటి చర్యలు చేపడతా ఉన్నారు. ఇలాంటి ధర్నాలకు కానీ కార్యక్రమాలకు కానీ బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తుందని చెప్తా ఉన్నారు. మనం చూసుకోవచ్చు, గతంలో 21 రోజుల పాటు ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల పేరుతో జూన్ 2 నుంచి కూడా 21 రోజుల పాటు 105 కోట్లు ప్రభుత్వ ధనం వెచ్చించి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకుందని చెప్పి కూడా విమర్శలు వచ్చాయి. దీనిపై బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తీవ్రంగా విమర్శించిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ మాత్రం 21 రోజుల పాటు పార్టీ ప్రచారాన్ని కొనసాగించిందని చెప్తా ఉన్నారు. అంతకు ముందు మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా పార్టీలో ఆత్మీయ సమ్మేళనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే బుజ్జగింపులు గాని, అసమ్మతులు గాని ఇవన్నీ అందులో మనం చూసాము. ఆ పార్టీ సమ్మేళనాల్లో కూడా చాలా వర్గ పోరు అనేది ఒకటేసారి బయటపడింది. ఈ వర్గ పోరు కానివ్వండి, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కానివ్వండి, ఇవన్నిటిని కప్పుపుచ్చుకోవాలంటే ప్రజలందరూ రైతు రుణమాఫీ అడుగుతున్నారు, నిరుద్యోగ భృతి అడుగుతున్నారు, ఎమ్మెల్యేలు ఎక్కడికి బయటకు వెళ్ళినా కూడా డబుల్ బెడ్రూమ్ ఏమైందని అడుగుతున్నారు. సో ఇప్పుడు తాజాగా ప్రకటించినటువంటి బీసీలకు ₹1,00,000 కూడా అందరికీ అందని పరిస్థితి ఉంది. దళిత బంధు కూడా ఇప్పటి వరకు కూడా అందరికీ అందని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనూ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి అంది వచ్చిన అవకాశంగా కూడా భావిస్తా ఉన్నారు. దీన్ని ఇలాగే ఎన్నికల వరకు కూడా కొనసాగించాలి, దీన్ని వదిలిపెట్టకూడదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి మొదలుకొని 10 రోజుల పాటు అన్ని గ్రామాల్లో కూడా ధర్నాలు చేయాలని చెప్పి నిర్వహించారు. ఈ ధర్నాలకు వేదికగా రైతు వేదికలను చేసుకోవాలి, అక్కడికి రైతులను భాగస్వాములను చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. అయితే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ ధర్నాలతో ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. వారం అట్లయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏమో రైతులకు మేమిస్తున్నాం అని చెప్పుకుంటే అసలు ఫ్రీ కరెంట్ ఇచ్చింది, ఉచిత కరెంట్ ఇచ్చింది, 24 గంటల కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి ఏదైతే వర్గం ఉందో అందరూ చెప్పుకుంటా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ కీలకంగా ఉంది ఎవరు అంటే రైతులు. సో రైతుల వాయిస్ అనేది ఇంపార్టెంట్. బట్ రైతులు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరి వాగ్దానం వాళ్ళు నిజమే వీళ్ళు ఇచ్చారు లేదా వాళ్ళు ఇచ్చారు అని రైతులు ఎవరి మాట వింటున్నారు, ఎవరికి చెప్తున్నారు? అధికార ప్రతిపక్షాలు విమర్శించుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఏమో 24 గంటల కరెంట్ రావడం లేదని చెప్పి లాగ్ బుక్స్ కూడా బయట పెట్టిన పరిస్థితి మనం చూసాము. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ 24 గంటల ఉచిత కరెంట్ మేము ఇస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఫీల్డ్ కి వెళ్తే మాత్రం గ్రామాల్లో రైతులు మాత్రం కొన్ని మనం చూసుకున్నటువంటి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గత 2 రోజులుగా రైతులు ధర్నాలు కూడా చేసిన పరిస్థితి ఉంది. రోడ్ల పైనకి వచ్చి మంత్రి జగదీష్ రెడ్డికి వ్యతిరేకంగా ధర్నాలు కూడా నిర్వహించారు. మాకు కరెంట్ రావడం లేదు, ఇప్పుడు నాట్లు వేసుకునే సమయం ఇది, ఈ సమయంలో కరెంట్ లేకుంటే ఎలా అని చెప్పి కూడా ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది. అంటే మనం దీన్ని బట్టి చూసుకోవచ్చు, రాష్ట్రంలో 24 గంటల కరెంట్ అయితే రావడం లేదనేది ఈ ధర్నాలను బట్టి చూస్తే మనకు స్పష్టమవుతుంది. కానీ ప్రభుత్వం మాత్రం 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పి ప్రతిపక్షాలను కానీ ఇటు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళని కానీ విమర్శించే ప్రయత్నం చేస్తున్నది. దానిపైకి ఎదురుదాడి దిగే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో రైతులు మాత్రం చాలా మంది చెప్తా ఉన్నారు 24 గంటల కరెంట్ అయితే రావడం లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. దీనికోసమే అంటే కరెంట్ రావడం లేదని చెప్పి తెలిసిపోద్దని చెప్పేసి ఈ సబ్ స్టేషన్ లో ఉన్నటువంటి లాగ్ బుక్స్ ను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని చెప్పి చెప్తా ఉన్నారు వారు. రైట్, థ్యాంక్ యూ రాజు. అది చూసుకున్నట్లయితే 10 రోజుల కార్యాచరణతో రైతుల వద్దకు వెళ్లి రైతుల వేదికలతో రైతుతో కలిసి ధర్నాలు నిర్వహించే నిరసనలు వ్యక్తం చేసే పరిస్థితి అయితే కేటీఆర్ అయితే పిలుపునిచ్చారు. వాళ్ళకి చూద్దాం ఏమవుతుందో, ప్రజలు ఎవరిని నమ్ముతారో. గత రానున్న 3 నెలల్లో మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ రోజు బెంగళూరులో అయితే విపక్ష నేతల సమావేశం ఉంది. సో బీజేపీని పడగొట్టాలని అయితే వీళ్ళ ప్లాన్లు అయితే రచిస్తా ఉన్న పరిస్థితి నెలకొంది.
అయితే 18వ తారీఖునైతే ఎన్డీఏ కూటమి అనేది ఏర్పాటు చేశారు. బీజేపీ మిత్రపక్ష నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. చూసుకున్నట్లయితే 5 రాష్ట్రాల ఎన్నికలపైనే వీళ్ళు ప్రత్యేక ఫోకస్ చేసినట్లయితే మనకి ప్రత్యేకంగా కనిపిస్తా ఉంది. సో ఈ కూటమికి అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్, ఎందుకంటే బీజేపీకి సపోర్టర్ కాబట్టి, బీజేపీతో కలిసి ఉన్న పార్టీ కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానం అయితే అందిందని చెప్పుకోవచ్చు. కేవలం తెలంగాణ పైనే బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సంవత్సరం 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలోనే వీళ్ళు ప్రత్యేక దృష్టి పెట్టినట్లయితే తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ ప్రతినిధి రాజ్ అందిస్తారు. రాజ్, చెప్పండి. వరుణ్, ఈ యూపీఏ ఏవైతే మిత్రపక్షాలు ఉన్నాయో వారికి పోటాపోటీగా ఎన్డీఏ కూడా ఇక్కడ రంగంలోకి దిగింది. వారికి సంబంధించి మిత్రపక్షాలు, ఎందుకంటే పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ 20వ తారీఖు నుండి ఆగస్టు 11 వరకు కొనసాగనున్నాయి. మరోవైపు సంవత్సరం లోపే ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి, అలాగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. సో ఇది చాలా కీలకమైనటువంటి సమయం. సో మిత్రుల్ని కాపాడుకోవడం, పాత మిత్రుల్ని మళ్ళీ వెనక్కి, అలాగే ఏవైతే కొత్త బిల్స్ ఏవైతే పాస్ చేయాలనుకుంటున్నారో లైక్ యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటివి, ఇవన్నీ కూడా చూసినటువంటి బీజేపీ పక్షాలని అందరినీ ఆహ్వానించింది. ఇందులో దాదాపు 19 పార్టీ ఈ మీటింగ్ లో హాజరు కానున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించవచ్చు. ముఖ్యంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అనే అంశం ఏదైతే ఉందో దానిపై కూడా చర్చించే అవకాశం ఉంది. పబ్లిక్ నుండి ఏదైతే ఒపీనియన్స్ ఇప్పటివరకు వచ్చాయో వాటిని పరిగణలోకి తీసుకొని అవి మా మిత్రపక్షాల ముందు పెట్టి వారి సపోర్ట్ ని కోరే అవకాశం ఉంది. అయితే గతంలో లాగే కొందరు రాష్ట్రీయ మిత్రులు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తూ వస్తున్నారు. ఈసారి కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో ఎవరు ఓటేస్తారు అనుకూలంగా అనేది చూడాల్సి ఉంటుంది. నిజానికి ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ చూచాయగా తన మద్దతు తెలిపింది యూనిఫామ్ సివిల్ కోడ్ కి. కానీ అదే పార్టీ తన సొంత నిర్ణయం, అంటే తన సొంత అధికారాలకు అడ్డుపడుతున్నటువంటి బిల్లు ఏదైతే ఉందో ఆ ఢిల్లీ అధికారాలకు సంబంధించినటువంటి ఆ బిల్లు, ఆ ఆర్డినెన్స్ కి సంబంధించి వ్యతిరేకిస్తుంది. సో ఇక్కడ ఒక విషయంలో ఎన్డీఏ వైపు, మరో విషయంలో యూపీఏ వైపు ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక తెలుగు రాష్ట్రంలో గమనిస్తే ఆంధ్రాలో అయితే పూర్తిగా 3, అంటే రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీ, దాని మిత్ర పార్టీ 3 కూడా ఎన్డీఏ వైపే ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే, తెలంగాణలో ముఖ్యంగా ఈ సమయంలో వీరిద్దరి మిత్రత్వం ఏదైతే ఉందో అది పూర్తిగా సివిల్ కోడ్ సంబంధించి, ఈ బిల్లుకి సంబంధించే ఏర్పడింది. మరోవైపు రాష్ట్రాలు మీకు, కేంద్రం మాకు అనే ఒక ధోరణి ఇక్కడ బీజేపీ చూపిస్తుంది. అందులో భాగంగానే ఈసారి జరగనున్నటువంటి ఈ మీటింగ్ కూడా చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే వెళ్తున్నటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్ ని అడ్డుకోవాలి. మరోవైపు నితీష్ కుమార్ ఒకప్పుడు మంచి మిత్రుడు ఎన్డీఏకి, అలాంటి వ్యక్తి కూడా వ్యతిరేకంగా చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాడు. సో ఇటువంటి వాళ్ళని ఏ రకంగా కంట్రోల్ చేయాలి, అందుకే పూర్తి స్థాయి అక్కడ జరుగుతున్నటువంటి, బెంగళూరులో జరుగుతున్నటువంటి పరిణామాలను పూర్తి స్థాయిలో గమనిస్తోంది. కర్ణాటకలో తప్పిదం జరిగింది, కర్ణాటకలో తాము చేసిన తప్పులు తమని అధికారానికి దూరం చేశాయనే ఒక భావన ఇక్కడ ఢిల్లీ పెద్దల్లో, బీజేపీ పెద్దల్లో కనిపిస్తుంది. అందులో భాగంగానే మిత్రులను గౌరవించి తిరిగి అధికారంలోకి రావాలి అనే ఒక కాన్సెప్ట్ తో బీజేపీ ముందుకెళ్తుంది. అందులో భాగంగానే జేపీ నడ్డా ఈ అన్ని మిత్రపక్షాలకు ఆహ్వానం పంపించారు. వారంతా హాజరు కానున్నారు. వారికి బిల్స్ తో పాటు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కూడా చర్చ జరగనుంది. ఈ సమావేశానికి పిఎం మోదీ అధ్యక్షత వహిస్తారు. ఆ తర్వాత వారు చేయాలనుకుంటున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో బిల్స్ కి సంబంధించి, అలాగే రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని వివరించే అవకాశం ఉంది. వరుణ్, అయితే రాజు, చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు అనేవి చాలా కీలకంగా మారాయి. ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ మిత్రపక్షం కాబట్టి ఆహ్వానం అందింది. బట్ ఇక్కడ ఈ రోజు బెంగళూరులో విపక్ష నేతల సమావేశానికి కూడా కేసీఆర్కి ఆహ్వానం అయితే దక్కలేదు. సో బీజేపీకి బి టీం, బీఆర్ఎస్ పార్టీ అని ప్రతిపక్షాలు కూడా గొంతు వారిస్తున్న పరిస్థితి మనం ఎప్పటి నుండో చూస్తాం. సో ఆ క్రమంలోనే 18వ తారీఖున జరగనున్న బీజేపీ మిత్రపక్షాల సమావేశానికి కేసీఆర్కి ఆహ్వానం దక్కిందా? నిజానికి అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి. బీజేపీ వేస్తున్నటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో చాలా అడ్వాన్స్ ఉంటున్నాయి. ముఖ్యంగా
ఆర్టికల్ 370 రద్దు సమయంలో మనం గమనించవచ్చు. కొందరు శత్రువులా కనిపించిన కొందరు రహస్య మిత్రులు అనే పదం మనం వాడవచ్చు. వారు సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఏదైతే ముఖ్యమైన బిల్ ఏదైతుందో అంటే దేశ అంతర్గత భద్రత అలాగే ఈ సీరియస్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి బీజేపీ కొందరు రహస్య మిత్రుల సహకారం తీసుకుంటోంది. వారికి అనుకూలమైనటువంటి అంటే కొన్ని సందర్భాల్లో తీవ్రంగా వ్యతిరేకించినటువంటి మమతా బెనర్జీ ఆ తర్వాత బీజేపీ పెద్దలతో ఎంత సన్నిహితంగా మెలిగింది అనేది అందరికీ తెలుసు. సో ఇటువంటి పరిస్థితి ఇక్కడ కూడా నెలకొందా? ఎందుకంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఒక్కటే రత్నమయంగా ప్రస్తుతానికి ఉంది. అంటే కాంగ్రెస్ ఒకవేళ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే దాన్ని నిలువగలిగించే పరిస్థితి బీఆర్ఎస్ కి కొంతవరకు ఉంది. బీజేపీ ఎదిగే పరిస్థితి లేదనే ఒక నివేదిక వచ్చిన తర్వాతే మరి బీజేపీ పూర్తి స్థాయిలో తెలంగాణపై దృష్టి సారించకుండా ఏ రకంగా కాంగ్రెస్ ను నిలువరించాలి అనే దానిపైన ఎక్కువగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ బిల్స్ కి సంబంధించి సపోర్ట్ ఇస్తే వారికి సంబంధించినటువంటి అధికారానికి సంబంధించి రహస్య పొత్తు అనేది కొనసాగే అవకాశం ఉంది. ఓవరాల్ గా మాత్రం ఇప్పుడు మనం అకాలీదళ్ కనుక చూసినట్లయితే ఆ మధ్య రైతుల ధర్నా తర్వాత అకాలీదళ్ దూరమైంది ఎన్డీఏకి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అకాలీదళ్ కి కూడా జాతీయ స్థాయిలో ఒక మిత్రుడు అవసరం. సో అది బీజేపీ రూపంలో వారికి మళ్ళీ కనిపించింది. బీజేపీ మళ్ళీ వారిని ఆహ్వానించింది. వారు కూడా అంగీకారం తెలిపారు. గతంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడిన చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇలా ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళకి ఇస్తూ అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటూ బీజేపీ ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే మిత్రపక్షాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా స్పష్టమైన హామీ, మీరు ఒకవేళ అధికారంలో ఉంటే మీరు మళ్ళీ అధికారంలోకి అక్కడ వచ్చే విధంగా మీకు సహాయం చేస్తాం. సంబంధించి మనం గమనిస్తే కూడా ఈ నిధులకు సంబంధించి కూడా గొడవలు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక స్పష్టమైన హామీ ఇచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో తమ మిత్రపక్షాలను గెలిపించుకొని అక్కడ ప్రభుత్వాలను ఏర్పాటు చేసి సార్వత్రిక ఎన్నికలకు వెళ్ళి మళ్ళీ ఆ సమయంలో ఆ స్థానిక పార్టీల సహాయం తీసుకొని కేంద్రంలో బలపడాలి అనే ఒక వ్యూహాన్ని ఇక్కడ తీసుకెళ్తోంది. అందులో భాగంగానే తెలంగాణలో కూడా కొంతవరకు ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు రహస్యంగా అంటే నిజంగా చెప్పాలంటే అవి నిజం అనుకునేలా జరుగుతున్నాయి. సో ఈసారి జరిగే ఈ మీటింగ్ లో కూడా ఎన్డీఏ మీటింగ్ లో కూడా ఇదే పరిస్థితి. ఆర్టికల్ 370 రద్దప్పుడు ఎటువంటి పరిస్థితి ఉందో ఆ ముందు ఏ రకమైనటువంటి ప్రణాళికలు వేశారో అటువంటి ఇప్పుడు ఢిల్లీ. థ్యాంక్ యూ రాజు ఫర్ ది అప్డేట్స్. అది మనం చూసుకున్నట్లయితే 18వ తారీఖు అయితే బీజేపీ మిత్రపక్షాలు, ఈ రోజు బెంగళూరులో అయితే విపక్ష నేతలు అందరూ కూడా సమావేశం కానున్నారు. ఎవరిని ఓడించాలి, ఎవరితో నెగ్గాలి, ఎవరి మీద నెగ్గాలి అని అయితే వ్యూహాలు అయితే రచిస్తా ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. చూడాలి, ఖచ్చితంగా సమయం ఉంది మనకి. గత 3-4 నెలలు వేచి చూడాల్సిన పరిస్థితి మనకి నెలకొంది. ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి ఖచ్చితంగా. సో ఇది వాటి పొలిటికల్ హెడ్ క్వార్టర్స్. మరొక పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.